जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించింది. మనం 66వ సర్గ దగ్గర ఉన్నాము. విశ్వామిత్రుడి అతని యొక్క జీవితం అంతా కూడా చూడడం జరిగింది. 66వ సర్గము జనకుడు శివధనుర్ వృత్తాంతము చెప్పుట, రాముడు ధనస్సునకు నారి కట్టినతో అతనికి సీతనిచ్చేదనని ప్రకటించుట. తెల్లవారిన పిమ్మట జనక మహారాజు ప్రభాత సమయమున చేయవలసిన కార్యక్రమములన్నీ నిర్వర్తించి రామలక్ష్మణ సమేతుడైన విశ్వామిత్రుని పిలిపించెను. జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను యథావిధిగా గౌరవించి విశ్వామిత్రునితో, పూజ్యుడా, నీకు స్వాగతమగుగాక. నేను నీకేమి చేయుదును, ఆజ్ఞాపించుము. నేను నీచే ఆజ్ఞాపించదగిన వాడను అని పలికెను. జనకుని మాటలు విని విశ్వామిత్రుడు, దశరథుని పుత్రులు, క్షత్రియులు, లోక ప్రసిద్ధులు అయిన ఈ రామలక్ష్మణులు నీ వద్దనున్న శ్రేష్టమైన ధనస్సును చూడదలుచుతున్నారు. ఆ ధనస్సును చూపుము, నీకు భద్రముగుగాక. ఈ రాకుమారులు దానిని చూచి కోరిక తీరగా వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళ్ళెదరు అని చెప్పాను. విశ్వామిత్రుని మాటలు విని జనకుడు ఈ విధముగా ప్రతివచనం పలికెను. మహాముని, ఈ ధనస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతం చెప్పేదని వినుము. ఈ ధనస్సును మహాత్ముడైన శివుడు నిమి చక్రవర్తికి 6వ వాడైన దేవరాతుడనెడు రాజు వద్ద న్యాసముగా ఉంచెను. పూర్వము దక్షయజ్ఞ ధ్వంసము చేయుచు వీర్యవంతుడైన రుద్రుడు ధనస్సును వంచి కుపితుడై దేవతలతో, దేవతలారా, యజ్ఞ భాగములను అపేక్షించుతున్న నాకు మీరు యజ్ఞ భాగములను కల్పింపలేదుగాన ఈ ధనస్సుతో మీ శిరస్సులను ఖండించెదను అని పలుకగా ఆ దేవతలందరూ భయపడి మహేశ్వరుని అనుగ్రహింప చేసుకొనిరి. మహేశ్వరుడు దేవతలను అనుగ్రహించి ఆ ధనస్సును వారికి ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాసముగా ఉంచిరి. నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా సీత అను కన్య నాగలి నుండి బయటకు వచ్చి నాకు లభించినది. భూమి నుండి పుట్టుటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ అయిన ఆమెను వివాహం ఆడవలనన్నతో పరాక్రమమే శుల్కమని నేను నిశ్చయించితిని. మహాముని, భూతలము నుండి ఆవిర్భవించి నా కుమార్తెగా పెరుగుతున్న ఈమెను వివాహం చేసుకొనుటకు ఎందరో రాజులు వచ్చిరి. ఆ రాజులందరూ వచ్చి కన్యనిమ్మని కోరగా ఈమె వీర్య శుల్క అని చెప్పి నేను వారికి ఇయ్యలేదు. పిమ్మట ఆ రాజులందరూ కలిసి తమ బలం ఎంతయో ఉన్నదో పరీక్షించకొనగోరి మిథిలకు వచ్చిరి. తమ బలమును పరీక్షించదలిచిన వారికి ధనస్సును చూపగా దానిని పట్టుకొనుటకు గాని కదల్చుటకు గాని వారికి సాధ్యము కాలేదు. ఆ రాజుల బలము అల్పమైనదని తెలుసుకొని నేను వారికి సీతనియ్య నిరాకరించి తిని. ఈ విషయము తెలుసుకొనుము. జనక మహారాజుకి అమ్మవారి గురించి తెలుసు. అమ్మవారు నాగలిసాల్లో దొరికిందని సీత అని పేరు పెట్టారు. కానీ ఆవిడ అయోనిజ జగద్ధాత్రి. జగద్ధాత్రిని వివాహం ఆడడానికి వీర్య శుల్కం అంటారంటే చాలా గొప్ప పరాక్రమవంతుడు తప్ప వివాహం ఆడలేడు శ్రీరామచంద్రమూర్తి. అందుకోసం రావాల్సి ఉంది కదా. ఈ విషయం తెలుసుకొనుము. తమ బలము విషయము సందేహం కలగగా రాజులందరినూ మిక్కిలి కోపించి మిథిలా నగరమును ముట్టడించిరి. ఇది తమకు జరిగిన అవమానముగా భావించి కోపముతో మిథిలాపురిని బాధించిరి. ఈ విధముగా వారి ముట్టడిలో సంవత్సరము గడవగా నగరంలో ఉన్న జీవనోపకరణములన్నీ తరిగిపోయినవి. దాంతో నాకు చాలా దుఃఖం కలిగెను. అప్పుడు నేను తపస్సు చే దేవతలనందరినీ అనుగ్రహింప చేసుకొనగా వారు నాకు చతురంగ బలములను ఇచ్చిరి. తమ బలమును గుర్చి సందేహం కల వీర్య శూన్యులకు పాపాత్ములైన రాజులు యుద్ధమునందు పరాజితులై సపరివారముగా దిక్కులు పట్టి పారిపోయిరి. ఓ మునిశ్రేష్ఠ,
మిక్కిలి ప్రకాశించు ఈ శివధనస్సును రామలక్ష్మణులకు కూడా చూపెదను. రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగినతో అయోనిజయగు సీతను ఇతనికి ఇచ్చెదను. జనక మహారాజుకు తెలుసు సీతా స్వయంవరం ఎలా జరుగుతుందో. శ్రీమద్ రామాయణం నందలే బాలకాండలోనే 66వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్. 67వ సర్గం శివధనుర్భంగము. జనకుడు దశరథుని తీసుకుని వచ్చుటకై మంత్రులను పంపుట. విశ్వామిత్ర మహాముని జనకుని మాటలు విని రామునకు ఆ ధనస్సును చూపుము అనెను. విశ్వామిత్రుని వాక్యము విని జనక మహారాజు గంధమాల్యాదులచే అలంకరించబడిన ఆ దివ్య ధనస్సును తీసుకుని రండు అని సామంతులను ఆజ్ఞాపించెను. జనకుని ఆజ్ఞ ప్రకారము మంత్రులు నగరములో ప్రవేశించి ఆ ధనస్సును ముందిడుకొని బయలుదేరి వచ్చిరి. మంచి బలము కలవారును దీర్ఘకాయులను అగు 50 మంది పురుషులు, 50 అంటే 5,000 మంది పురుషులు ఆ ధనస్సు ఉంచిన 8 చక్రాలు కల పెట్టెను అతి కష్టముగా లాక్కొని వచ్చిరి. జనకుని మంత్రులు ధనస్సు ఉన్న ఆ ఇనప పెట్టెను తీసుకుని వచ్చి దేవతా సమానుడైన అతనితో ఇట్లనిరి. మిథిలాధిపతి, నీవు రామునకు చూపదలుచుతున్న సర్వరాజ పూజితమును శ్రేష్టమును అగు ధనస్సు ఇదిగో. రాజు వారి వాక్యము విని చేతులు జోడించి మహాత్ముడైన విశ్వామిత్రునితోనూ రామలక్ష్మణులతోనూ ఇట్లు పలికెను. విశ్వామిత్ర మహాముని, మా జనక వంశీయులను పూర్వము దీనిని ఎక్కుపెట్టపోయి విఫలునైన మహావీర్యవంతులకు రాజులను పూజించిన శ్రేష్టమైన ధనస్సు ఇదియే. సురగణములు కాని, అసురులు కాని, రాక్షసులు కాని, గంధర్వ, యక్ష, కిన్నర, మహోరగులు కాని దీనిని ఎక్కుపెట్టజాలకపోయిరి. ఈ ధనస్సును వంచుటకు కాని, నారి కట్టుటకు కాని, బాణము సంధించుటకు గాని, నారిని లాగుటకు కాని, కదల్చుటకు గాని మనుషులకు శక్తి ఎక్కడిది? ఓ మునిశ్రేష్ఠ, అట్టి ఈ ధనస్సును తీసుకొని వచ్చినారు. దీనిని ఈ రాజపుత్రులకు చూపము. విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, వత్స రామ, ఆ ధనస్సును చూడుము అని రామునితో అనెను. ఆ బ్రహ్మర్షి ఆదేశానుసారం రాముడు ధనస్సు ఉన్న ఆ పెట్టెను తెరిచి ధనస్సును చూచి విశ్వామిత్రునితో, బ్రహ్మర్షి, ఇప్పుడు ఈ శ్రేష్టమైన ధనస్సును హస్తముతో స్పృశించెదను. దీనిని కదల్చుటకు సాధ్యమైనచో ఎక్కుపెట్టుటకు ప్రయత్నించెదను అనెను. జనక మహారాజును విశ్వామిత్రుడును అటులే చేయుము అని పలికిరి. అది శ్రీరామతత్వం. పెద్దవాళ్ళని ముందు అనుమతి తీసుకొని ఆయన వెళ్ళి ధనస్సుని పట్టుకున్నారు. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారం శ్రీరాముడు అనాయాసముగా ఆ ధనస్సును మధ్య యందు పట్టుకొనెను. ధర్మాత్ముడైన ఆ రఘునందనుడు వేల కొలది జనులు చూచుచుండగా ఆ ధనస్సును అనాయాసముగా ఎక్కుపెట్టెను. రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టి నారిని ఆకర్ణాంతము లాగగా అది విరిగిపోయెను. ధనస్సు మధ్యలోకి విరిగిపోయింది. ఆ ధనస్సు విరిగినప్పుడు పిడుగులు పడుచున్నప్పుడు కలిగే ధ్వనితో సమానమైన గొప్ప ధ్వని వచ్చెను. పర్వతము బద్దలగుచున్నప్పుడు అదిరినట్లు భూమి అదిరెను. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన జనులందరూ ఆ ధ్వనికి మూర్ఛితులై కింద పడిరి. అతట వారందరూ యథాపూర్వ స్థితికి వచ్చిన పిమ్మట మాటలలో నేర్పరి అయిన జనకుడు కంగారు లేనివాడే విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. మహాముని, దశరథాత్మజుడైన రాముని వీర్యమును ప్రత్యక్షముగా చూచితిని. అత్యద్భుతము, ఊహింప శక్యము కానిది అగు ఈ కార్యము ఇట్లు జరుగునని నేను అనుకొనలేదు. నా కుమార్తె సీత దశరథుని పుత్రుడైన రాముని భర్తగా పొంది మా వంశమునకు కీర్తిని తీసుకురాగలదు. నా కుమార్తె సీతను వివాహమాడుటకు వీర్యమే శుల్కమని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణములతో సమానురాలకు ఈమెను
రామునకిచ్చి వివాహము చేసెదను. నీవు ఆజ్ఞాపించినచో నా మంత్రులు రథములను అధిరోహించి శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళెదరు. వీర్యశుల్కయగు సీతను రామునకి నిర్ణయించుకొనుట మొదలగు వృత్తాంతమునంతయు వారు సవినయముగా దశరథనకు తెలిపి అతనిని నా నగరమునకు తీసుకొని వచ్చెదరు కాక నా మంత్రులు శీఘ్రముగా వెళ్ళి రామలక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలోనున్నారని దశరథునకు తెలిపి సంతోషించిన అతనిని తీసుకొని వత్తురు. అటులే చేయమని విశ్వామిత్రుడు పలుకగా జనక మహారాజు మంత్రులతో సంప్రదించి దశరథునకు జరిగినదంతయో చెప్పి అతనిని తీసుకొని వచ్చుటకై తన ఆజ్ఞా నిర్వాహకులకు భృత్యులను అయోధ్యకు పంపెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 67వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్.